హాయిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ప్రాణవాయువు కోసం 24 గంటలు ఆక్సిజన్ సిలిండర్ పైనే ఆధారం. ఒక్కరోజు 2 రోజులు కాదు, 4 ఏళ్లుగా ఇదే పరిస్థితి. అంటే అంతకు మించిన కష్టం ఏముంటుంది? 80% దెబ్బతిన ఊపిరితిత్తులతో క్షణమొక యుగంలా ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఓ మహిళ నరకయాతన అనుభవిస్తోంది. ఆపరేషన్ చేయించాలంటే లక్షల రూపాయల ఖర్చవుతుందని వైద్యులు తేల్చేశారు. ఆక్సిజన్ కొనడానికే తలకు మించిన భారంగా మారిన ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఎవరో ఒకరు తమకు సాయం చేయకపోతారా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ దీనస్థితిపై ఈనాడు ఈటీవీ ప్రత్యేక కథనం. ఆమెకు క్షణమొక యుగం. ఆక్సిజన్ అందకపోతే సాగని జీవనం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని వైనం. ఊపిరితిత్తులు చెడిపోయి 4 ఏళ్లుగా జీవనం దైన్యం. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న కుటుంబం. మంచంపై దిగాలుగా కూర్చొని ఆక్సిజన్ సిలిండర్ ద్వారా శ్వాస తీసుకుంటున్న ఈమె పేరు చికిలే దుర్గాదేవి. రాజమహేంద్రవరం తాడితోట జంక్షన్ సమీపంలోని ఇందిరానగర్లో అద్దె ఇంట్లో బతికే కుటుంబం. 37 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలా మంచానికే పరిమితమైన ఈమె జీవితం వెనక దాగి ఉన్న కష్టాలెన్నో, నిత్యం అనుభవిస్తున్న బాధలెన్నో. దుర్గాదేవికి 2022 మార్చిలో దగ్గు వచ్చింది. తగ్గిపోతుందిలే అని ఆ కుటుంబం అనుకుంది. ఎంతకు తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యుణ్ణి సంప్రదించగా పరీక్షలు చేసి డాక్టర్ చెప్పిన నిజం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఊపిరితిత్తుల సమస్య, మయోసైటిస్, ఆటో ఇమ్యూనిటీ డిసీజ్తో దుర్గాదేవి బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చేశారు. ఆక్సిజన్ సిలిండర్తోనే శ్వాస తీసుకోవాలని చెప్పేశారు. దీంతో ఆమె జీవితం నిత్య నరకంగా మారింది. పడుకున్నా, కూర్చున్నా, చివరికి కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా పక్కన ఆక్సిజన్ సిలిండర్ ఉండాల్సిందే. దాని ద్వారా ఊపిరి పీల్చుకోకపోతే ప్రాణం పోయే పరిస్థితి. నేను ఆక్సిజన్ లేకుండా అసలు ఉండలేను. దగ్గు ఆయాసం వచ్చేది. వాష్రూమ్కి వెళ్ళిన ఆక్సిజన్తోనే వెళ్తాను. డాక్టర్ గారు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమని అన్నారు. 46 లక్షలు అవుతుంది అన్నారు. ఊపిరి పీల్చుకోవడంలోనే కొంచెం ఇబ్బంది. ఆక్సిజన్ ఉంటే కంటిన్యూగా బాగానే ఉంటుంది. అది లేకపోతే అసలు పని చేయదు. నేను ఇంకేం పని ఏం చేయలేని నన్ను అమ్మాయి చేసుకుంటుంది. మాట్లాడినా దగ్గు వచ్చేస్తుంది. దగ్గు వచ్చిందంటే ఆయాసం వచ్చేద్ది. ఊపిరితిత్తులు మార్చడానికి దాతలు సహాయం చేస్తారని కోరుతున్నాను. దుర్గాదేవి భర్త పేరు దైవ సహాయం. తెరునాళ్లలో 1 గ్రామ్ గోల్డ్ విక్రయించగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి 13 ఏళ్ల కుమార్తె ఉంది. చాలని ఆదాయంతో పూట గడవడమే కష్టంగా ఉన్న సమయంలో వైద్యులు దుర్గాదేవికి ఊపిరితిత్తులు మార్చాలని చెప్పారు. దానికోసం 46 లక్షలకు పైనే ఖర్చవుతుందని తేల్చేశారు. కుటుంబ పోషణకే ఇబ్బంది పడే ఆ కుటుంబానికి దుర్గాదేవి అనారోగ్య సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 80% డ్యామేజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి అవ్వదు. వేరే లంగ్ తీసి పెట్టాలి. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్, ఖర్చుతో కూడుకున్నది. నాకు వచ్చే సంపాదన 15-20 వేల మధ్యలో ఉంటుందండి. అవి నాకు మందుల ఖర్చులకే సరిపోతలేదనమాట. ప్రతి నెల నేను అప్పు చేయాల్సి వస్తుందండి నా కుటుంబ సభ్యుల ద్వారా. ప్రస్తుతానికి ఇల్లు గడవడమే కష్టంగా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా భార్యని కాపాడుకోవాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే నా భార్యకి ప్రాణభిక్ష పెట్టిన వారు అవుతారండి. ఓవైపు పని చేసుకుంటూనే దుర్గాదేవి భర్త ఆమెకు సపర్యలు చేస్తున్నారు. వ్యాధి కారణంగా దుర్గాదేవి ఊపిరితిత్తులు 80% మేర గట్టిపడిపోయాయి. ఇప్పుడు 20%మే పనిచేస్తున్నాయి. ఆమె బతకాలంటే అక్షరాల 1/2 కోటి రూపాయలతో ఆపరేషన్ చెయ్యాల్సిందేనని హైదరాబాద్లోని వైద్యులు చెప్పారు. ఏం చెయ్యాలో తెలియక
ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. 50 లక్షలు అన్నాడు. సందులో బాధపడుతుంది, చాలా నరకం చూస్తుందండి. దగ్గు విపరీతంగా వచ్చేస్తుందండి. పుట్టిద్దరు మార్చాలండి. 50 లక్షలు అవుతానంటున్నారండి. మా పాపకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నామండి. బాగదండి, నువ్వు అడుగు తీసి అడుగు వేయలేదండి. ఆలస్యం ఎక్కువ తక్కువ వచ్చేదండి. చాలా బాధపడుతుందండి. ఆ ఆక్సిజన్ తోటే బ్రతుకుతుందండి ఆ అమ్మాయి. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా అవస్థ పడుతుందండి. హస్బెండ్ ఎక్కన మెట్టి లేదండి, అందరి దగ్గరికి వెళ్ళి చాలా ప్రాధాయపడుతున్నాడండి. మీరందరూ దయచేసి అమ్మాయికి సహాయం చేసి ఆ అమ్మాయి తల్లి బిడ్డలు నిడదీయకుండా ఆ బిడ్డని దూరం చేయకుండా సహాయం చేయని మేము ఎదురు చూస్తున్నామండి మీ అందరికీ. అవయవ మార్పిడి కోసం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రికి వెళ్లగా జీవనధారలో నమోదు చేశారు. దుర్గాదేవి శరీరంలో ఊపిరితిత్తులు మినహా మిగతా అవయవాలు సమర్థంగా పనిచేస్తున్నాయని వైద్యులు చెప్పారు. ఊపిరి పీల్చేందుకు 4 ఏళ్లుగా నరకమే అనిపిస్తోంది దుర్గాదేవి. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స కోసం సుమారు 50 లక్షల రూపాయలు అవసరమవడంతో స్తోమత లేక కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. దాతలు సాయం అందించి ఊపిరి పోయాలని వేడుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.